అందరికీ నమస్కారం. బాబు గారు ఆనందానికి అవధులు లేవు. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టెదు జనులార రెడ్ బుక్ అమలు పరిచినప్పుడే ఆనందము ఎంతో ఉంటుందని బాబు గారు ఉత్సాహపెడుతున్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడక పుత్రోత్సాహం నాడు పొందుర సుమతి. అలా ప్రజలు చిన్నబాబు గారిని పొగుడుతూ ఉంటే బాబు గారికి ఆనందము పట్టడం లేదు. సంపద సృష్టించి బర్రెల నుండి విమానాల వరకు ఎంతో చక్కగా చిన్నబాబు గారితో సింగపూర్కి పంపుతుంటే బాబు గారికి ఆనందానికి అవధులు లేవు. వారు కూడా ఒక పాట పాడాలనుకుంటున్నారు. పాడండి బాబు గారు. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నా నాన్న. బాబు గారు మీరేమి ఓనమాలు నేర్పుతారు బాబు గారు? ఆయన రెడ్ బుక్ రాజ్యాంగమే రాసేశారు. మీరేమి టెన్షన్ పడకండి, అన్ని చిన్నబాబు గారు చూసుకుంటారు. మీరు నిశ్చింతగా ఉండండి. మన రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమై దాదాపుగా 20 నెలలు కావస్తుంది. 20 నెలల్లో బాబు గారు చెప్పిన లెక్కల ప్రకారము 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాను అని చెప్పారు. అలాగే యువతకు 6,28,327 ఉద్యోగాలు ఇచ్చానని కూడా చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. అలాగే లడ్డు వివాదం తీసుకొచ్చారు. దాని మీద రకరకాల విన్యాసాలు చేశారు. సూపర్ 6 అన్నారు. ఎంతో చక్కగా అమలు పరుస్తున్నామన్నారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వారు ఎంతో అభివృద్ధి చెందుతారు. ఎన్నో రకాలైన సేవలను మేము తీసుకొస్తామన్నారు. అన్ని బాగానే ఉన్నాయి. కానీ 24 గంటలు ప్రతి అసెంబ్లీ సెషన్ లోను ప్రతి సభలోనూ బాబు గారు చేస్తున్నది ఏమిటంటే వైఎస్ జగన్ దూషించడం తప్ప, అతన్ని విమర్శించడం తప్ప వేరే పనే లేదు. వారు ఉండేది 11 మంది ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాడు. అయినా గాని వీరికి ఒక రకమైన ఫోబియా పట్టుకుంది. అదేమిటంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చుంటే అసెంబ్లీకి ఇంత వారికి భయం ఉండేది కాదేమో. ఆ 11 ఎమ్మెల్యేలు రాకపోవడమే ముఖ్య కారణమేమో. ప్రతి క్షణము ప్రతి నిమిషము జగన్ జపం చేయనటువంటి కూటమి నేత లేడని కూడా మనం చెప్పక తప్పదు. మరి ఇది భయం అనాలో, భయముతో కూడిన భక్తితో వచ్చినటువంటి ఓహో అనాలో నాకేమీ అర్థం కావడం లేదు. వీరందరికీ ఏమన్నా భవిష్యత్తు ఏమన్నా కనపడుతుందా? పొరపాటున జగన్ చేస్తే మన పరిస్థితి ఏమిటని కూడా ఇటువంటి గందరగోళ పరిస్థితిలో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా అసెంబ్లీలో ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళకు 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. 11 మంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. 1100 మంది అనుకుంటున్నారు అంటాడు. కరెక్టే. ఆ 11 మంది అసలు అసెంబ్లీకే రాకుంటే ఆ 11 మంది గురించి నీకెందుకయ్యా? వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే నువ్వు నీ బాబు నీ గూటాల కూటమి సుస్సు పోసుకుంటున్నారని స్పష్టంగా అయిపోతుంది. ఇకపోతే బాబు గారు మరి ప్రధానమంత్రి అయిపోతారో ఉప ప్రధానమంత్రి అయిపోతారో అని పుంకాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు గాని చిన్నబాబు గారికి మాత్రము పట్టము కట్టించేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి బాబు గారు ఎంతో బలాట పడుతున్నారట. నిన్నగాక మొన్న బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ గారు కూడా రాజీనామా చేసి కేంద్రంలో రాజ్యసభ టికెట్ తీసుకుని ఆయన కూడా పార్లమెంట్ కు వెళ్లి ఏదో శాఖ తీసుకుని వెలగబెడతారని తెలుస్తుంది. అదే బాటలో మన బాబు గారు కూడా కేంద్రంలోకి వెళ్లిపోయి రాజ్యసభ టికెట్ తీసేసుకొని కేంద్రంలో ఉప ప్రధానమంత్రిగా మోడీ గారి వెనక తిరగాలని ఎంతో ఉత్సాహపడుతున్నారని కూడా తెలుస్తుంది. అలాగే పువ్వు పుట్టగానే పరిమళించున్నట్లుగా మన నారా లోకేష్ గారు ఎంతో చక్కగా రెడ్ బుక్ పాలన చేస్తూ వెనక నుండి ఎన్నో రకాలైనటువంటి ప్రజలకు గోతులు తీస్తూ ఉంటే ఆయన్ను తప్పకుండా ముఖ్యమంత్రి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. మా తమ్ముడు ముఖ్యమంత్రి అయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఇష్టానుసారంగా చేసుకోండి, నేను మీకు 15 ఏళ్ల కాలము పాలేరుతనము చేయడానికి సిద్ధముగా ఉన్నాను, మీ వాంఛన్ అని చెప్పి ఈ వాంఛన్ కూడా ఈ యొక్క బానిస కూడా చెప్పాడని తెలుస్తుంది. మరి నిజాలు ఏమిటో మనకు తెలియదు గాని చిన్నబాబు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. డమ్మీ ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు గారు ఉన్నారు. అన్ని పనులు కూడా ప్రతి ఆర్డర్స్ కూడా
చిన్నబాబు గారే వేస్తున్నారు. బాబు గారు కేవలము నిమిత్త మాత్రములు, ఆయన కేవలము ప్రసంగాల వరకే ఆయన యొక్క అధికారం అని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇకపోతే రెడ్ బుక్ పాలన సాగించడంలో చిన్నబాబు గారు ఎంతో చక్కగా వ్యవహరిస్తున్నారని వేణోళ్ళ కొనియాడుతున్నారు. బాబు గారు కేవలము సభలకు మాత్రమే పరిమితమైపోయి ప్రతిపక్షమైనటువంటి వైసీపీని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. నెల నెల బాబు గారు ఏదో ఒక వివాదం సృష్టించడం, ఆ సృష్టించిన వివాదాన్ని వేదికల మీద గంటలు గంటలు అనర్గళంగా ప్రసంగించి ప్రజల యొక్క మనసును పక్కదారి పట్టించడమే అజెండాగా పెట్టుకున్నారు. ఇకపోతే నెలాఖరు అయిందంటే చాలు పెన్షన్ పుస్తకం చేత పట్టేస్తారు, హెలికాప్టర్ ఎక్కేస్తారు, కోట్ల రూపాయలు ఖజానాకు బొక్కబెట్టి, అమ్మా బాగున్నావా, ఎంత చక్కగా కొడుతున్నావు డప్పు తమ్ముడు, నువ్వు భోజనం చేశావా, ఏ తల్లి బాగున్నావా, నేను చెప్పింది వింటున్నావా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళిపోయి సొల్లు మాట్లాడుతున్నటువంటి ఈ బాబు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదనతో ఉన్నారు. మనమందరము సంఘటితంగా ఉండాలని చెప్పి నిన్న అసెంబ్లీలో అనర్గళంగా ప్రసంగించారు. మనమందరము గూటాల కూటమి నేతలందరూ సంఘటితంగా ఒకే మాట మీద ఉంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతాము. కానీ 11 మంది ఉన్నారు. ఆ 11 మంది 1100 లాగా 11 లక్షల్లాగా నాకు కనపడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలని చెప్పి భయపడుతున్నట్టుగా కనపడుతుంది. ఆయనకు కూడా భవిష్యత్తు తలుచుకొని సుస్సు పోసుకుంటున్నారేమో అనేటువంటి సందేహము ప్రజలకు అర్థమైపోతుంది. బాబు గారు ప్రతి సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంతో చక్కగా డ్యాన్స్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి వారి డ్యాన్సులన్నీ చూసి వీరు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ రాష్ట్ర ఖజానాకి కోట్ల రూపాయలు బొక్క పెడుతున్నారని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే త్రిపురాలు గారికి చెయ్యిరిగిపోయినా గాని కుంటి చేత్తోనే వచ్చి కులుకుతూ డ్యాన్స్ చేశాడంటే వాడెంత లుచ్చా అని చెప్పి ప్రజలందరూ అసహించుకుంటున్నారనే సంగతి తెలుసుకుంటే బాబు గారికి కాసింత ఏమన్నా జ్ఞానమన్నా వస్తుందేమో అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారయ్యా. ఇవా మీరు చేయాల్సింది, పాలన పక్కన వదిలేసి పాలన గాలికి వదిలేసి ఇష్టానుసారంగా డ్యాన్సులు వేసుకుంటా, క్యాబినెట్ డ్యాన్సులు వేసుకుంటా, నువ్వు నీ క్యాబినెట్ నీ మంత్రులు నీ యొక్క మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఇలాగ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారంటే మీకు పోవు కాలం దాపరిచ్చిందేమో అని అర్థమవుతుంది. ఇకపోతే బాబు గారు సుపరిపాలన అని చెప్పి చిన్నబాబు గారిని కింద జాకీ పీకి పైకి లేపుతున్నారు. సొల్లు జోకులు కూడా వేశారు. అవి కూడా మనం విందాము. మొదలు పెట్టండి బాబు గారి మీ సొల్లు జోకులు. ఇప్పుడు నేను జీవోలు లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మేము డబ్బులు ఇచ్చేది మీరు కాదు, మీరు అమలు చేసేది మీరు. బాబు గారు మీరు జీవోలే కాదు బాబు గారు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీ చిన్నబాబు దగ్గర తాకట్టు పెట్టేశామని అర్థమైపోయింది. డబ్బులు ఇవ్వడమేమిటి, మూటలే కట్టి సింగపూర్ పంపుతున్నామని తెలిసిపోయింది. ప్రజలందరూ తెలుసుకుని ప్రజలు అనుకున్నట్టుగానే మీరు డమ్మీ అని మీ చిన్నబాబు గారి మా ముఖ్యమంత్రి అని తెలిసిపోయింది. బాబు గారు ప్రజలారా విన్నారు కదా, ఇదండి విషయము. అందరికీ నమస్కారము, బాయ్.